తెలంగాణ గుండెక హైదరాబాదు పట్టణంలో చేయి సర్కారు మూసి సుందరీకరణ ఫేజ్ 1 పేరంటం పెట్టిందట. ఆ పేరంటానికి పెద్ద ముత్తైదువుగా ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు హాజరు పడ్డా. ప్రతిపక్ష లీడర్లను ఎవరనన్నా పిలిచిండా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాగబోయి అరుచుకుందాం పారి. అగో చూసిండ్రా, మూసి సుందరీకరణ పనుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు కలెదిరుగుకుంటా చూసిండట. మూసీ నది ఉట్టిన కారు నుంచి అది హైదరాబాద్ నానుకుంటా పోతున్నది, ఎట్లా ఏడికెళ్ళి అని మల్లోపారి పోటుబలను చూపెట్టుకుంటా ఆఫీసర్లు అన్ని ముచ్చట్లు సారుకు చెప్పిర్రట. అటెనక సిక్కి మూసీ నదిలో ఉన్న మురికిని మొత్తం తీసేసి అందరూ నీళ్లు నోట్లే పోసుకొని పుక్కిలిచ్చేటట్టు మంచినీళ్ళ లెక్క చేసే ముచ్చట, దాన్ని సుందరంగా తయారు చేసే ముచ్చట చెప్పుకొస్తే సీఎం రేవంతాల సార్ ఇట్లా అనుకొచ్చిండట. ఎందుకు ఈ రోజు ఈ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తలేరు? ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్, యూ టెల్ మీ వాట్ ఈస్ దట్ రాంగ్, యూ ఫైండ్ అవుట్, యూ సజెస్ట్. I am there to take your suggestions. I am there to implement your suggestions. But you are simply saying that no. No is not solution for Moosi regeneration. ఇన్నరా, మూసీ నదిలో చేయి సర్కారు చేస్తున్న సుందరీకరణ పనులు నచ్చకపోతే ఇట్లా చేద్దామని ఏమన్నా ఆలోచన చేసి చెప్పుండ్రి గాని కూసే గాడిది వచ్చి మేసే గాడిదని జడగొట్టింది అన్నట్టు కాళ్ళడ్డం పెట్టే పని చేసుడే వద్దు అన్నట్టు అనుకొచ్చుండు. అయ్యా రేవంతాలు సారు, మరి కారు పార్టీ లీడర్లు మూసీ సుందరీకరణ పనులు వద్దని దేనికంటుర్రు? అన్ని కోట్లతోని చేసుడెందుకు? పేదల ఇండ్లు కూలగొట్టి మరి సాపు చేయవలసిన పని ఏమున్నది? దానికి ఖర్చయ్యే పైకంతోని మీరిస్తామన్న 6 గ్యారెంటీలు అన్నిటినీ అమలు చేస్తే బాగుంటది కదా. అట్లెందుకు ఆలోచన చేస్తలేరు? రాజుల పైసా రాళ్ల పాలు అన్నట్టు ప్రజలు పన్నుల రూపంలో గడిన పైకం గాంధీ తాత విగ్రహం పాలు చేస్తుండ్రా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.